అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తిరుపతి నగరంలో ఆకతాయి చేష్టలు కట్టడి చేసేందుకు పోలీస్ అధికారులు రోజుకు ఒక వినూత్నమైనటువంటి టెక్నాలజీ రూపంలో కట్టడి చేసే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డ్రోన్ కెమెరాల ద్వారా వృత్తి ఆకతాయిల చేష్టలు కావచ్చు, ఈ అసాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వారిని అంతా కూడా గుర్తిస్తూ రోజు కూడా ప్రతిరోజు మానిటరేషన్ చేస్తున్నటువంటి నేపథ్యంలో నగరవాసులు కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. అయితే ఇవాళ మరొక కొత్త యాప్ తీసుకుని వచ్చి ఎవరైతే తిరుపతికి రోజు కూడా నిత్యం వేలాది మంది భక్తులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అనేక విడిది చేసేటువంటి హోటల్స్ కావచ్చు, హోమ్ స్టేలకు సంబంధించి అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారన్న కోణంలో ఒక నిర్దిష్టమైనటువంటి సమాచారం సేకరించే విధంగా ఒక యాప్ తీసుకురావడం జరిగింది. ఈ యాప్ ఎలా పనిచేస్తుంది, దీని యొక్క అంశం ఏమని మనతో పాటు మాట్లాడడానికి ఎస్పీ గారు ఉన్నారు. సార్తో మాట్లాడడానికి ప్రయత్నించారు. సార్, ఇప్పటికే డ్రోన్ కెమెరాలాగా మీరు ఆకతాయిల చేష్టలు కనుగొంటూ పటిష్టమైనటువంటి భద్రత దృష్ట్యా అడుగులేస్తున్నారు. ఈ కొత్త టెక్నాలజీ రోజు కూడా మీరు బాగా వినియోగించుకుంటూ తిరుపతి యొక్క భద్రత దృష్ట్యా రోజు ఒక మార్గాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తీసుకొచ్చినటువంటి యాప్ ఏ రకంగా దీని పనితీరు ఉండబోతుంది? ఈ యొక్క వచ్చేటువంటి భక్తులు కావచ్చు, రకరకాల దేశ విదేశాల నుంచి కూడా వచ్చేటువంటి భక్తులు ఉంటారు. ఇది ఎలా పనితీరు ఉండబోతుంది? ఇది ప్రజలకు ఏ రకంగా భరోసా ఉండేదానికి ఆస్కారం ఉంది? ఇది మనకు ఈ పోర్టల్ బేస్డ్ ఈ యాప్ వల్ల మనకు తిరుపతికి వచ్చేటటువంటి విజిటర్స్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది. అంటే తీసుకున్న ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఆ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి అందుబాటులో ఉండేటటువంటి వెసల్బాటు ఉంటుంది. ఇప్పుడు దాకా ఏంటంటే మాన్యువల్గా కొన్ని హోటల్స్ నుంచి వాళ్ళు డైలీ వాళ్ళకి వచ్చినటువంటి రిజిస్టర్స్లో రికార్డ్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం అది రెగ్యులర్గా ఉండదు. సో దాంతో ఏమంటే మనకు వచ్చేటటువంటి వాళ్ళు ఈ హోటల్స్లో కానీ హోమ్ స్టేస్లో లాడ్జెస్లో ఎవరు స్టే చేస్తున్నారు, ఎవరు ఉంటున్నారు, పోతున్నారు అనేది అసలు మనకు పూర్తి ఎటువంటి నిఘా లేదు. సో ఈ వ్యవస్థతోటి మనకేమంటే ఎవరైనా వచ్చారు, ఇమీడియట్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇన్ఫర్మేషన్ స్టేషన్స్కి వచ్చింది. దాని మీద కొంచెం నిఘా పెట్టుకొని ఆ ఇన్ఫర్మేషన్ని మనం కొంచెం ప్రాసెస్ చేసుకుంటే మనకు పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా విధాలుగా మనకు అది హెల్ప్ అవుతుంది ఆ ఇన్ఫర్మేషన్. అట్లాగే ఏంటంటే ఈవెన్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ హోటల్స్ వాళ్ళకు కూడా ఈ డేటా కరెక్ట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల ఎవరు పడితే వాళ్ళు వచ్చి హోటల్స్లో స్టే చేసి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కావచ్చు, యాంటీ నేషనల్ ఎలిమెంట్స్ కావచ్చు, ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేటట్టు వాళ్ళు వచ్చి చేసి అక్కడ ఏదో ఒక యాక్ట్ చేయటం వల్ల హోటల్స్ వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇదందరూ కూడా మనం చేసినట్లయితే ఓవరాల్గా తిరుపతికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి తగ్గినప్పుడు డెఫినెట్గా ఓవరాల్గా మనకు సిటీలో కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ అవుతుంది. పబ్లిక్కి కూడా అది అంటే బాగుంటుందనే ఉద్దేశంతో మనం ఇది డిజైన్ చేయించడం జరిగింది. ఎట్లా కేవలం ఒక డేటాను లేకపోతే ఏదో సీసీ ఫుటేజ్ కావచ్చు, వచ్చినటువంటి ఎవరైతే భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు వారి ఫోటోలు ఐడెంటిఫికేషన్ ఇలా కూడా దీనికి అనుసంధానం ఉంటుంది. అంటే దీంట్లో మనం ఇప్పటికైతే వాళ్ళ యొక్క ప్రాథమిక సమాచారం లైక్ వాళ్ళ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు, వాళ్ళ ఫోన్ నంబర్స్ కావచ్చు, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కావచ్చు, అట్లాగే ఏదైతే మనకి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఏదైతే మనకి వ్యాలిడేషన్కి ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ మనం కలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇవి మనకు సరిపోతాయి. మనకి ఈ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే వచ్చే వ్యక్తి వాడు నిజమైన వ్యక్తి లేకపోతే వాడు దొంగ అనే విషయం తెలుసుకోవడం మనకు చాలా సులభమైన విషయము. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ తోటి మనము మొదలు పెడుతున్నాము. స్లోగా ఈ డేటాని మళ్ళీ మా క్రైమ్ డేటా తోటి ఇంటిగ్రేట్ చేసుకొని క్రైమ్ తగ్గించే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రైవేటు హోటల్సే కాకుండా ఇప్పుడు విష్ణువాసం కావచ్చు, శ్రీనివాసంలో కూడా భక్తులు వస్తుంటే టీటీడీ దానికి తగ్గట్టు కూడా వివరాలు ఏదైతే ఆధార్ కార్డు నమోదు చేసుకుంటున్నటువంటి పరిస్థితి, దాన్ని కూడా ఈ యాప్కు అనుసంధానం చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుంది? ప్రస్తుతానికి దాని గురించి అయితే ఆలోచన లేదు. ఇవన్నీ ప్రైవేటు హోటల్స్, ప్రైవేట్ మేనేజ్మెంట్కి సంబంధించినవి. ప్రస్తుతానికి దాని వరకు ఆలోచిస్తాం. ఇక ఫ్యూచర్లో ఏమన్నా దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇప్పుడు దాని గురించి నేను పెద్ద చెప్పలేనది. ప్రధానంగా తిరుపతి నగరంలో నిత్యం కూడా వేలాది మంది భక్తులు వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికే మీరు డ్రోన్ కెమెరాలు కూడా బాగా వినియోగం తీసుకొచ్చి ప్రతి నిత్యం కూడా కేసులు కూడా నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ కొత్త యాప్ తీసుకొచ్చారు. అంటే టెక్నాలజీని ప్రతిదీ కూడా అందిపుచ్చుకుంటున్నారు. రానున్న రోజుల్లో ఏ రకంగా భరోసా ఉండబోతుంది ప్రజలకు కావచ్చు, వచ్చిన భక్తులు కావచ్చు? అంటే ఖచ్చితంగా మనకు టెక్నాలజీని వినియోగిస్తేనే మనకు అంటే అది ఫోర్స్ మల్టిప్లయర్. మా పోలీసు అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి పని ఇంకా మెరుగైన విధంగా చేయాలంటే టెక్నాలజీని మనము
అందిపుచ్చుకోవాలో టెక్నాలజీని వినియోగిస్తేనే మనం ప్రజలకు మరింత మెరుగైన సేవలు కావచ్చు, వాళ్ళకి మెరుగైన భద్రత కానీ మనము ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో దానిలో భాగంగానే ప్రభుత్వాన్ని యొక్క వాళ్ళ ఆశయాలకు తగ్గట్టుగానే మనం టెక్నాలజీ వినియోగించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలన్న ఒక ఉద్దేశంతో పోతున్నాం. రానున్న రోజుల్లో కూడా మనకు అంటే వచ్చేటటువంటి సందర్భాలు, కలిగేటటువంటి పరిస్థితులను బట్టి మనం ఎటువంటి టెక్నాలజీ తీసుకొని రావాలనేది మనకు అనిపిస్తూ ఉంటుంది. సో యాజ్ అండ్ వెన్ మనకు అటువంటి సిచ్యువేషన్ ఏదైనప్పుడు దానికి తగ్గట్టుగా టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాటికి ఏమన్నా మనము సొల్యూషన్ కానీ ఒక తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. డ్రోన్ నడుస్తుంది, డ్రోన్ బాగా నడుస్తుంది. డ్రోన్ ఎన్ఫోర్స్మెంట్ నిన్న కూడా యాక్చువల్గా ఎయిర్పైడ్ లిమిట్స్లో డ్రోన్ వాడి ఈ కాక్ ఫైట్ ఒకటి చేసాం. దాదాపు 30 బైక్స్, 30 మంది మనుషులు పెద్ద భారీ ఎత్తున చేసాం. అట్లా ఒక వారం రోజుల క్రితము గ్యాంబ్లింగ్ రైడ్ ఒకటి ఆర్గనైజ్ చేసాం. అసలు డ్రోన్ తోటి మనము చాలా ఎఫెక్టివ్గా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, టీజింగ్ కావచ్చు, యాంటీ సోషల్, ఓపెన్ బూజింగ్స్, ఇంజెక్షన్స్, ఇవన్నీ ప్రతి ఆస్పెక్ట్లో కూడా మనము డ్రోన్ని చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేస్తాం. దానివల్ల మంచి రిజల్ట్స్ కూడా ఉన్నాయి. చూస్తుంది ఏదైతే నూతన టెక్నాలజీని చేతపుచ్చుకుంటూ ప్రతి ఒక్క అంశం కూడా పూర్తి స్థాయిలో నగరవాసులు కావచ్చు, వచ్చేటువంటి భక్తులను దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క టెక్నాలజీ ద్వారా ఇప్పుడు మనం చూస్తే ప్రధానంగా హోటల్స్ కావచ్చు, ప్రైవేట్ ఏదైతే హోమ్ స్టేల కల్చర్ కూడా తిరుపతి నగరంలో బాగా ఎక్కువైందని చెప్పాలి. అంటే ఎవరు వస్తున్నారు, ఎవరు స్టే చేస్తున్నారు అన్న వివరాలు అయితే సరిగా లేనటువంటి నేపథ్యంలో ఈ యొక్క యాప్ను తీసుకురావడం జరిగింది. ఈ యొక్క యాప్ ద్వారా పూర్తి స్థాయిలో ఆ యొక్క డీటెయిల్స్ అంతా కూడా రావడంతో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఏదైనా జరిగినా, లేకపోతే ఎవరు వచ్చారు ఏమన్నా డేటా పోలీసుల వద్ద ఉంటుంది కాబట్టి దాన్ని ఛేదించేందుకు కూడా చాలా వెసులుబాటు ఉంటుంది. ఇది ఒక భరోసా కలిగించేలాగా కూడా ఈ యొక్క యాప్ అనేది ఉపయోగపడుతుందని పోలీసులు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.